దేశ రాజకీయ చరిత్రలో మహానేతగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని, వారి స్ఫూర్తిని కొనసాగించాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, నంద్యాల వైసీపీ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ శశికళారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. డాక్టర్ వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ, మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మధ్య నుండి వెళ్లి 16 సంవత్సరాలు కావస్తున్నా నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని కొనియాడారు. అధికారంలో ఉన్న అనతి కాలంలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలను అమలు చేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ అనే సంజీవని పథకాన్ని అమలు చేసి పేదలకు పునర్జీవం ఇచ్చారని, పేద ప్రజలకు ఉన్నత విద్య అందించేందుకు ఫీజు రియంబర్స్మెంట్, 108 అంబులెన్స్, 104 వైద్య సేవలను, రైతులకు ఉచిత విద్యుత్ ఇలా అనేక సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా అనేక బృహత్ పథకాలను అమలు చేసి రాష్ట్రాభివృద్ధి చేశారని తెలిపారు. ఇటువంటి మహానేత తనయుడు మాజీ ముఖ్యమంత్రి తండ్రికి తగ్గ తనయుడిగా 4 అడుగులు ముందుకు వేసి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. రైతు బాంధవుడిగా రైతులకు అండగా నిలిచారన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ బాటలో అందరూ నడవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి అమృతరాజ్, టైలర్ శివ, నంద్యాల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీవీ రమణ, కారు రవికుమార్, శివనాగిరెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు మరియు వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి, మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది.
చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసె నీ ప్రవచనం తపోజ్వల కదిలె నీ యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచే ఈ జగదని మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక మంచి ముద్ర వేసుకున్న మహానాయకుడు, అలాగే ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. పేద ప్రజల గుండెల్లోనే చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థులకైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకైతే ఉచిత విద్యుత్తు కావచ్చు, అలాగే జలయజ్ఞం కావచ్చు, అనేకమైన పథకాలు తీసుకొచ్చి ఈరోజు ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా మన నాయకుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, మనం ఎన్ని సంవత్సరాలు బతికామనేది ముఖ్యం కాదు, మనం ఎంత మాత్రం ప్రజలకు మనం ఉన్నంత వరకు ఎంత సేవ చేయాలి, వాళ్ళకు ఎంత సేవ చేయాలనేది ఒక ముఖ్యమని రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పాడు. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా వెరీ ఇన్స్పిరేషన్ వర్డ్స్. సో ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వాటిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన చేసిన 5 సంవత్సరాలే పరిపాలనలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా పోరాట యోధుడు. అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక 2 అడుగులు ముందేస్తే, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం 4 అడుగులు ముందుకేసి ఈరోజు మన అందరికీ కూడా ఒక భరోసాగా నిలబడిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒకటే చెప్తారు, మనము ఎంత మంచి చేస్తున్నామని కాదు, ఉన్నంత వరకు ప్రజలకు మంచి చేయాలని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాన్సెప్ట్. అయితే ఆయన చాలా సందర్భాల్లో ఒక విషయం చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తుంటాడంటే, మనము చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నా ఫోటోను ప్రతి ఒక్కరింట్లో ఉండాలని నా కోరికని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. అంటే చాలా మంది దోచుకోవడం, దాచుకోవడం, ఆస్తులు పంచుకోవడం చూసాము. వచ్చే తరాలకు ఆస్తులు ఉండాలని, సంపాదించాలని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సేవలో చిరస్థాయిగా నిలిచిపోయి, నా ఫోటో ప్రతి పేద ఇంట్లో ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో నేను ఉండాలని చెప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంత మంచి వ్యక్తిని మనకు ఇచ్చిన
రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఎప్పుడు వైఎస్ రాజశేఖర గారి గురించి ఆలోచన చేసిన నంద్యాల జిల్లా వాసులకు మనసులో బాధ. ఎందుకంటే ఆయన మరణము మా ఏరియాలో జరగడం అనేది చెప్పేసి పవరాలగుట్ట దగ్గర జరగడం అనేది ఇక్కడ ఉండే ప్రతి వాసికి బాధతో కూడిన విషయం. హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఎన్ని సంవత్సరాలు బతికామని కాదు, ఎలా బతికామని చెప్పేసి ఉండడమే ఒక నిదర్శనం. హంసలా బతకాలి అని చెప్పేసి తెలుగులో సామెత కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి, శాశ్వతంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేసిన పథకాలు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా తీసేయడానికి ధైర్యం చేయలేనటువంటి మంచి పథకాలు మనకి ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, జలయజ్ఞము, ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ప్రజలకి ఏది అవసరమో అది చేసిన మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వస్తానని చెప్పేసి మా నేత జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించిగా మంచి పనులు చేసిన వ్యక్తి మా నేత జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేయాలి, ప్రజల కోసం జవాబుదారీతరంగా ఉండాలి అని చెప్పి దానికోసం అడుగులు వేసిన వ్యక్తి. ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీత లెక్క 98.5% పర్ఫెక్ట్ గా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా సరే ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది, నేను మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా అడగలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రభుత్వాల గురించి మనం ఆలోచన చేస్తే ఎక్కిన రోజు నుంచి అబద్ధాలు, మోసాలు, కేవలం కల్లుబుల్లి మాటలు, దాచుకో దోచుకో, వేరే కాన్సెప్టే లేదు. చెప్పింది ఒకటి, చేస్తా ఉండేది ఒకటి. ప్రజలు నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ స్కీమ్స్ ఇచ్చారు, మేము ఇంకా ఎక్కువ బాగుపడతామని చెప్పేసి మోసపోయి చంద్రబాబు నాయుడు గారికి గెలిపిస్తే అతను తన పాత నైజాన్ని మళ్ళీ బయటికి తీసి దాచుకోవడం, దోచుకోవడం తప్ప వేరే ఒక్క మంచి చేసిన దాఖలాలు కూడా ఈ రోజు వరకు లేవు. ఉచిత ఇసుక అన్నారు. ఎన్ని చెప్పాలనుకుంటే అన్ని మోసాలు తప్ప వేరే ఏం లేదు. మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని తలుచుకుంటూ ఇటువంటి మహానాయకులను ఎప్పుడు మనం మననం చేసుకొని ఆయన చూపెట్టిన మార్గంలోనే మనందరం నడిచి మన భవిష్యత్తును కాపాడుకోవాలా, మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యన లేకపోయినా కానీ ఈ యొక్క ప్రజల హృదయాల్లో, మన ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ ప్రజల హృదయాల్లో కూడా చిరస్థాయిగా నిలబడిన ఏకైక వ్యక్తి మన ప్రియతమ నాయకుడు. ముఖ్యంగా విద్యా, వైద్యానికి కానీ వ్యవసాయానికి కానీ పెద్దపీట, ఇండియాలో పెద్దపీట వేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే వ్యవసాయ పరంగా ఎక్కడ ఇండియాలో కూడా చేయని పని మొత్తం ఇండియాకంతా, నాట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాకంతా రైతుల కోసం ఒక బీటీ విత్తనం అనేది 1800 రూపాయలు అమ్ముతుంటే దాన్ని 750 రూపాయలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విషయం చాలా మంది తెలియదు. ఎందుకంటే 1800 ఎక్కడ, 700 ఎక్కడ అంటే రైతుల కోసం కంపెనీ వినకుంటే ఆ కాటన్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద తీసుకొచ్చి దాన్ని 750 రూపాయలకి ఇచ్చిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, రైతులు, ఇండియా రైతులు అంటే అలాంటి గొప్ప వ్యక్తి ప్రజల్లో చిరస్థాయిగా నిలబడుతున్నారు. అదే బాటలో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ
ప్రజలను ఇప్పుడే మేడం చెప్పినట్టు మనం చేసే పని ప్రజల్లో చిరస్థాయి నిలబడాలి అనే ఆ నాయకుడిని డెఫినెట్గా వాళ్ళ బాటలో మనం అంతా నడుస్తూ వాళ్ళ సపోర్ట్ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యూచర్లో సీఎంగా చూడాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు. ఈరోజు మన ప్రీతమ నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, పెద్దలకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కుటుంబం అంతా కలిసి వారి అభిమానులందరూ ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయినప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిన వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. ఆయనను తెలుసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో మంది లబ్ధిదారులు గుండెల్లో నిలిచిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో మనం అందరము కలిసికట్టుగా అందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తుంటున్నాము. జోహార్ వైఎస్ఆర్. రైతు బాంధవుడు, పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి, గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. మనకు తెలుసు, రైతులకు ఉచిత విద్యుత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఈ రోజు ఉన్నారంటే అది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి వల్లే అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికీ కూడా ఇన్ని 16 సంవత్సరాలైనా ఇప్పటికీ ఈ రోజు కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన చిరస్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రతి పేదవాడి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనకు తెలుసు. ప్రతిపక్ష నాయకులు సైతం ఆయన గురించి పొగడడం మనం చూసాం. అలాంటి అజాత శత్రువైన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ గారు, ఎమ్మెల్సీల గారి సారథ్యంలో ఇక్కడ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే మన భారతదేశంలో అటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూడని ముఖ్యమంత్రి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పల్లె బాట, నగర బాట, ప్రాజెక్టుల బాట, పొలం బాట అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ జీవితాంతం ప్రజలు ఫోటో దండ టెంకాయ కొడుతూ ప్రతి వారం కూడా ఇళ్లలో పూజిస్తున్నారు రాజశేఖర్. అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, మరియు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులు ఈరోజు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కూడా చదవలేని పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్రీగా చదువు చెప్పించడం వలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంతో మంది ఉన్నత విద్యలు చదివి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎల్లకాలం కూడా రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఇంతటి ముఖ్యమంత్రిని ఇంతవరకు మన భారతదేశ చరిత్రలో చూసింది లేదు. అదే బాటలో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10 కాలాల పాటు నన్ను ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఎన్నో పనులు చేసినాడు. దురదృష్టవశాత్తు మనము గెలవలేని పరిస్థితిలో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారికి, మంచి వయసు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలం అందరం కూడా గట్టిగా పోరాడి మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని రాజశేఖర రెడ్డి పాలన మళ్ళీ తీసుకొచ్చామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం.